వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీడిఎస్సి 2025కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, సాంఘిక శాస్త్రం ఏ దేశంలో ఉద్భవించింది? సాంఘిక శాస్త్రం ఏ దేశంలో ఉద్భవించింది? ఆన్సర్ అమెరికా సంయుక్త రాష్ట్రాలు. నెక్స్ట్ క్వశ్చన్, సాంఘిక శాస్త్రం అనగా సమాజము యొక్క అధ్యయనం అని నిర్వచించిన వారు ఎవరు? సాంఘిక శాస్త్రం అనగా సమాజము యొక్క అధ్యయనం అని నిర్వచించిన వారు ఎవరు? ఆన్సర్ జేఎం ఫారెస్టర్. నెక్స్ట్ క్వశ్చన్, చారిత్రక, భౌగోళిక, సాంఘిక విషయముల సంబంధ అంతర్ సంబంధముల అధ్యయనం అనే సాంఘిక శాస్త్రం అని పేర్కొన్నవారు ఎవరు? చారిత్రక, భౌగోళిక, సాంఘిక విషయముల సంబంధ అంతర్ సంబంధముల అధ్యయనమే సాంఘిక శాస్త్రం అని పేర్కొన్నవారు ఎవరు? ఆన్సర్ జేమ్స్ హమింగ్స్. నెక్స్ట్ క్వశ్చన్, సాంఘిక శాస్త్రం విద్యార్థులకు దేనిని కలగచేస్తుంది? సాంఘిక శాస్త్రం విద్యార్థులకు దేనిని కలగచేస్తుంది? ఆన్సర్ సామాజిక అనుభవం. నెక్స్ట్ క్వశ్చన్, సాంఘిక శాస్త్రం ముఖ్య లక్షణం ఏమిటి? సాంఘిక శాస్త్రం ముఖ్య లక్షణం ఏమిటి? ఆన్సర్ నేటి బాలలే రేపటి పౌరులు. నెక్స్ట్ క్వశ్చన్, గాంధీ గారి మాటల్లో పాఠశాల దేనికి సూక్ష్మ రూపం? గాంధీ గారి మాటల్లో పాఠశాల దేనికి సూక్ష్మ రూపం? ఆన్సర్ ప్రపంచం. నెక్స్ట్ క్వశ్చన్, సాంఘిక శాస్త్ర ఆశయాలను ఎన్ని రకాలుగా విభజించవచ్చు? సాంఘిక శాస్త్ర ఆశయాలను ఎన్ని రకాలుగా విభజించవచ్చు? ఆన్సర్ 2 రకాలు. ఇటువంటి మరింత కంటెంట్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.